Hello students, today's topic is trigonometry అండి. బేసిక్స్ నుంచి మనం కాన్సెప్ట్స్ చదువుకుందాం కంప్లీట్గా. బేసిక్ కాన్సెప్ట్స్లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది యాంగిల్ అంటే ఏంటి. వాట్ ఈస్ ద యాంగిల్? దీనికి చాలా రకాల డెఫినేషన్స్ ఉన్నాయండి. దెర్ ఆర్ సో మెనీ డెఫినేషన్స్. Among them I will explain two definitions. Definition 1. The rotational separation between two rays is called angle. The rotational separation between two rays about a point is called angle. ఏవైనా కానీ టూ రేస్ మధ్య రొటేషనల్ సపరేషన్ మనము యాంగిల్ అంటాం. Let us assume this is one ray and this is another ray. About a point అన్నామండి. ఒక పాయింట్ దగ్గర ఈ రెండు రేస్ యొక్క రొటేషనల్ సపరేషన్ ఏదైతే ఉంటుందో ఈ రొటేషనల్ సపరేషన్ యాంగిల్ అంటాం. రిప్రజెంటెడ్ యాజ్ సో మెనీ నంబర్స్, లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం. గ్రీక్ లెటర్స్ కానీ ఆల్ఫాబెట్స్తో కానీ రిప్రజెంట్ చేస్తాం. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, లేదా ఆల్ఫా, బీటా, గామా, థీటా ఇలా రిప్రజెంట్ చేస్తాం. అబౌట్ ఏ పాయింట్, ఈ పాయింట్ని మనము వర్టెక్స్ అంటాం. It is called as vertex, generally denoted as O. And one ray is termed as initial ray and one ray is termed as final ray. ఒక రేని ఇనీషియల్ రే అంటాం, మరొక రేని ఫైనల్ రే అంటాం. సో ఈ రెండింటి మధ్య రొటేషనల్ సపరేషన్ ఇస్ కాల్డ్ యాజ్ యాంగిల్ అండి. దీన్ని యాంగిల్ అంటాం. ఇంకొక డెఫినేషన్ కూడా ఉందండి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండింటి ద్వారా మీకు క్లారిటీ వస్తుందండి. డెఫినేషన్ 2. వాట్ ఈస్ ద డెఫినేషన్ 2? ద క్వాంటిటీ by how much a ray changes its direction is called about a point. About a point is called angle. దీన్ని కూడా యాంగిల్ అని అంటాం. అంటే ఇనీషియల్గా ఒక రే ఇలా ఉందండి. ఇనీషియల్లీ ద రే ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఒక రే ఈ డైరెక్షన్లో ఉంది. అబౌట్ ఏ పాయింట్ ఓ ఈ డైరెక్షన్లో ఉందండి రే. అండ్ ఇట్ రొటేట్స్. ఇదేమైందండి, ఇది ఈ డైరెక్షన్లో ఉన్న రే సమ్ క్వాంటిటీతో ఇలా రొటేట్ అయిందండి. అంటే తన డైరెక్షన్ని చేంజ్ చేసుకుంది. చేంజెస్ ఇట్స్ డైరెక్షన్. ఈ డైరెక్షన్లో వెళ్ళాల్సిండేది ఏమైందండి, ఇలా డైరెక్షన్ చేంజ్ చేసుకొని ఈ డైరెక్షన్లో వెళ్ళడానికి ట్రై చేసింది. హౌ మచ్ క్వాంటిటీ, ఎంత క్వాంటిటీతో ఇది డైరెక్షన్ని చేంజ్ చేసుకుందో అనే ఈ వాల్యూనే మనం ఏమంటామండి, ఈ క్వాంటిటీని యాంగిల్ అంటామండి. ఏదైనా కానీ ఒక రే డైరెక్షన్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే అబౌట్ ఏ పాయింట్ ఇట్ మస్ట్ రొటేట్. అది రొటేట్ కావాలి. ఈ డైరెక్షన్లో ఉందండి, ఈ డైరెక్షన్లో రే ఇలా మూవ్ అవుతోంది. ఇది తన డైరెక్షన్ని చేంజ్ చేసుకోవాలి. అబౌట్ ఏ పాయింట్, ఒక పాయింట్ని బేస్ చేసుకుని అంటే ఇలా డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలంటే అదేం కావాలి, ఇలా రొటేట్ కావాలండి. ఎంత అమౌంట్తో రొటేట్ అయిందో తెలియచెప్పే ఆ అమౌంట్ని, ఆ క్వాంటిటీని మనం యాంగిల్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంగిల్.
సో ఇనీషియల్గా ఈ డైరెక్షన్లో ఉందండి రే, సో దీన్ని ఇనీషియల్ రే అంటాం. ఫైనల్గా ఈ డైరెక్షన్లోకి వెళ్ళిందండి, సో దీన్ని మనం ఫైనల్ రే అంటాం. ఈ రొటేషన్ ఏదైతే జరిగిందో ఆ రొటేషన్ అనేదాన్ని మనము యాంగిల్ అంటామండి. ఎంత అమౌంట్, ఆ క్వాంటిటీ ఎంతైతే రొటేషనల్ క్వాంటిటీ రిప్రజెంట్ చేస్తుందో ఆ రొటేషనల్ క్వాంటిటీని మనం యాంగిల్ అంటామండి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఎందుకు సార్ లైన్ రే ఇలా ఉంది, ఈ డైరెక్షన్లో ఇలా రొటేట్ అయింది, ఈ డైరెక్షన్లో కూడా రొటేట్ కావచ్చు కదా, ఇలా ఉందండి, ఇలా కూడా రొటేట్ కావచ్చు. ఎస్, ఇట్ కెన్ రొటేట్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆల్సో. తన డైరెక్షన్ చేంజ్ చేసుకోవడానికి అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా ఇలా మూవ్ కావచ్చు. అప్పుడు ఎంత రొటేట్ అయ్యింది అనేది ఇలా క్లాక్ వైజ్లో మెజర్ చేస్తాం. ఇది కూడా యాంగిల్. దిస్ ఈజ్ ఆల్సో యాంగిల్. So whenever the rotation is anti-clockwise, the angle can be treated as a positive. Whenever the rotation is clockwise, the angle can be treated as negative. ఎప్పుడైతే ఒక రే తన డైరెక్షన్ చేంజ్ చేసుకోవడం కోసం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుందో, ఇలా రొటేట్ అవుతుందో, అప్పుడు ఫామ్ అయ్యే యాంగిల్ని మనము పాజిటివ్గా ట్రీట్ చేస్తాం. ఎప్పుడైతే తన డైరెక్షన్ చేంజ్ చేసుకోవడం కోసం అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుందో, అప్పుడు ఆ రొటేషన్ అయినప్పుడు ఆ క్వాంటిటీని, ఆ యాంగిల్ని నెగిటివ్గా ట్రీట్ చేస్తాం. సో ద నోట్ పాయింట్స్ ఏంటి అంటే, నోట్ పాయింట్ 1, నోట్ పాయింట్స్. Number 1, if a ray rotates in anti-clockwise direction, then the angle can be treated as, then the formed angle can be treated as, then the formed angle can be treated as positive. Note point 2, if a ray rotates in clockwise direction, then the formed angle can be treated as negative. యాంగిల్ నెగిటివ్ అని కాదని అర్థం ఇక్కడ మీనింగ్. సో దట్ నెగిటివ్ సైన్ రిప్రజెంట్స్ ద రొటేషన్ ఆఫ్ రే. ఒక రే యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అయిందా లేదా క్లాక్ వైజ్లో రొటేట్ అయిందా అనే రొటేషనల్ని రిప్రజెంట్ చేసేది సైన్ అండి, అంతే తప్ప యాంగిల్స్ ఎప్పుడు నెగిటివ్ ఉండవండి. యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ పాజిటివ్. సో థర్డ్ పాయింట్ ఏంటి అంటే, హియర్ negative sign indicates the direction of the rotation. The direction of rotation. Angle is not negative. Angle negative కాదండి. నెక్స్ట్ డెఫినేషన్స్, నెక్స్ట్ కాన్సెప్ట్స్. స్టాండర్డ్ పొజిషన్ ఆఫ్ ఎ యాంగిల్. స్టాండర్డ్ పొజిషన్ ఆఫ్ యాంగిల్స్. ఈ జనరల్గా ఇనీషియల్ రే about a vertex lies on x-axis, positive x-axis, then that angle can be referred as a standard angle. Ante this is the coordinate system and this is y-axis and this is x-axis. Origin ni reference ga ఇనీషియల్ రే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే
ఇలా it lies on positive x-axis. Then ఇనీషియల్ రే పాజిటివ్ x-axis మీద ఉన్నప్పుడు ఈ ఇనీషియల్ రేతో ఫామ్ అయ్యే యాంగిల్ని మనము స్టాండర్డ్ పొజిషన్ ఆఫ్ యాంగిల్ అంటామండి. ఇనీషియల్ రే ఇలా ఉన్నప్పుడు ఎలా అయినా రొటేట్ కానీ, యాంటీ క్లాక్ వైజ్లో కావచ్చు లేదా క్లాక్ వైజ్లో కావచ్చు, రొటేట్ యాంగిల్ని ఫామ్ చేసినప్పుడు దట్ యాంగిల్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ స్టాండర్డ్ పొజిషన్. ఆ యాంగిల్ మనం స్టాండర్డ్ పొజిషన్లో ఉన్న యాంగిల్ అని చెప్తామండి. సపోజ్ ఇలా వచ్చిందండి, ఇలా రొటేట్ అయిందండి, సమ్ యాంగిల్ ఆల్ఫాతో, ఫైనల్ రే ఇలా వచ్చింది. So this alpha can be treated as an angle between these two rays and it can be taken as its standard position. దాన్ని మనం స్టాండర్డ్ పొజిషన్గా తీసుకుంటామండి. సపోజ్ మరొక యాంగిల్ ఉందండి, ఇలా రొటేట్ అయిందండి, ఇనీషియల్ రే ఇలా రొటేట్ ఇలా ఉందండి, ఇలా వచ్చిందండి, ఫైనల్ పొజిషన్కి ఇలా వచ్చిందండి. ఇట్ ఈస్ ద ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద ఇనీషియల్ రే. దిస్ ఈస్ ద రొటేషనల్ క్వాంటిటీ. ఇది రొటేషనల్ క్వాంటిటీ అండి. క్లాక్ వైజ్లో జరిగింది, మైనస్ బీటా అనుకుందాం. క్లాక్ వైజ్లో రొటేట్ జరిగింది కాబట్టి నెగిటివ్గా తీసుకుంటాము. అండ్ ఈ బీటా అనేది ఏమవుతుందండి, ఈ ఇనీషియల్ రేకు ఈ ఫైనల్ రేకు మధ్య ఉన్న యాంగిలేనండి, బట్ ఇన్ స్టాండర్డ్ పొజిషన్, కానీ స్టాండర్డ్ పొజిషన్లో ఉంది అని చెప్తాం. దిస్ ఈస్ అ స్టాండర్డ్ పొజిషన్ ఆఫ్ యాంగిల్ అండి. అంటే మనం యాంగిల్స్ని మెజర్ చేసేటప్పుడు స్టాండర్డ్ పొజిషన్స్లో తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇనీషియల్ రే పాజిటివ్ x-axis మీద ఉండాలి, వర్టెక్స్ ఆరిజిన్ అయి ఉండాలి. అలాంటప్పుడు మనం మెజర్ చేసే యాంగిల్స్ని ఏవైనా సరే మనము స్టాండర్డ్ యాంగిల్స్ అంటామండి. దే ఆర్ కాల్డ్ యాజ్ స్టాండర్డ్ యాంగిల్స్. సో ద ఇనీషియల్ రే మస్ట్ బి అలాంగ్ పాజిటివ్ x-axis and the vertex must be origin. సో ఇన్ జనరల్ డెఫినేషన్ రాస్తానండి, పాయింట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద పాయింట్. సో కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇన్ జనరల్ ఇఫ్ ఇనీషియల్ రే ఈస్ along positive x-axis and vertex at origin, referred as the angle is in standard position. దీన్ని స్టాండర్డ్ పొజిషన్గా తీసుకో. నెక్స్ట్, హౌ టు మెజర్ ద యాంగిల్స్. యాంగిల్స్ని ఎలా మెజర్ చేయాలి? యాంగిల్స్ని మెజర్ చేయడానికి మనకు 2 టైప్స్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయండి. 2 టైప్స్ యూనిట్స్ ఉన్నాయి. ఒకటి సెక్సాగెసిమల్ సిస్టమ్, రెండవది సర్క్యులర్ సిస్టమ్ అండి. దెర్ ఈస్ వన్ మోర్ సిస్టమ్ ఇస్ దేర్, సెంటిసిమల్ సిస్టమ్ అని, బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యూజ్ నవేడేస్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఓన్లీ 2 systems, దట్ ఈస్ సెక్సాగెసిమల్ సిస్టమ్ అండ్ సెంటిసిమల్ రేడియన్ సిస్టమ్ ఆర్ సర్క్యులర్ సిస్టమ్ అండి. సో దెర్ ఆర్ 2 units for
measuring angles. Number 1, hexadecimal system. Number 2, circular system.